ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేసుకుంటూ ఉంటున్నాం. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ముందు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి వస్తున్నప్పుడు శత్రు సైన్యము, ఐగుప్తు యొక్క సైన్యము వారిని తరుముతూ వస్తూ ఉన్నది. ఆ సమయంలో ఈ ప్రజలు ముందు వెళ్ళేసరికి సముద్రం కనిపిస్తున్నది, వెనుకాల శత్రు సైన్యము తరుముతూ ఉంటున్నది. ఈ సమయంలో వారు మోషేతో రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉంటున్నారు. మాకు ఐగుప్తులో సమాధులు లేవని నువ్వు ఇక్కడ తీసుకొని వస్తున్నావా? మేము ఇక్కడ చనిపోవడం కంటే అక్కడ మేము బానిసలుగా ఉండడమే మాకు మంచిది అన్నట్లుగా వాళ్ళు భావిస్తూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆ సమయంలో మోషే చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును అని చెప్పేసి. దేవుడు మన యొక్క పోరాటాలను, మనం పడుతున్నటువంటి శ్రమలను, మనం పడుతున్న కష్టాలను దేవుడు చూస్తాడు. చూసినటువంటి దేవుడు అంతటితోటి ఆగడు. మన జీవితాలలో ఒక గొప్ప విడుదల, గొప్ప మేలు చేయడానికి దేవుడు కోరుకుంటాడు. కాబట్టి ఈ ప్రజలు వారు ఆ సమయంలో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను చూసి నిరుత్సాహంలో, బాధలో, ఇబ్బందిలో ఉన్నప్పుడు వారిని దేవుడు విడిపించట కొరకు అక్కడ గొప్ప కార్యం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుడు వారి పక్షాన యుద్ధం చేయడానికి మరి పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇకపోతే భయం కంటే మన యొక్క విశ్వాసం చాలా గొప్పది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు మనకు భయాలు సంభవిస్తూ ఉంటాయి. మనం మన అనుదిన జీవితం అంతా కూడా ఒక పోరాటాలతో కూడుకున్నటువంటిది. ప్రతిరోజు మన జీవితము ఏదో ఒక పోరాటం గుండా వెళ్ళవలసిందే. అయితే ఇట్టి పోరాటంలో మనం వెళ్తున్నప్పుడు భయాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఏం జరుగుతుందో, నేను ఎలా విడిపించబడతానో, ఎలా బయటపడతానో, ఈ సమస్య నుంచి నేను బయటికి వస్తాను అన్నటువంటి ఒక భయం మన లోపల ఉంటుంది. అయితే భయాన్ని ప్రక్కన పెట్టేసి విడిపించగలిగినటువంటి దేవుడు, నడిపించగలిగినటువంటి దేవుడు, గొప్ప చేయగలిగినటువంటి దేవుడు మనకుండగా ఆ భయాలని పక్కన పెట్టేసి దేవుని యందు విశ్వాసం ఉంచి మనకు ముందుకెళ్ళవలసిన వారమే ఉంటున్నాం. ఈ ఉదయకాలం మందు ప్రియమైన వారలారా, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్య అది ఏదైనా కావచ్చు, అది ఎలాంటి సమస్య అయినా కావచ్చు. అయితే విడిపించుటకు దేవుడు సమర్థుడు, నిన్ను నడిపించుటకు దేవుడు సమర్థుడైనటువంటి దేవుడు. ఇశ్రాయేలు ప్రజలను మనం చూస్తూ ఉంటున్నాం. శత్రు సైన్యము తరుముతూ ఉంది. అయితే ముందు ఎర్ర సముద్రం ఉన్నది. ఆ మధ్యలో వారు నిలిచిపోయారు. వారికి దేవుడు జవాబునిచ్చాడు. దేవుని యొక్క సమయం వేరు, మన యొక్క సమయం వేరు. మన యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనం ఇప్పుడే జవాబు వస్తే బాగుంటుందని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం. ఈ సమయంలోనే మనకి ఏదైనా జరిగితే బాగుందని మనం అనుకుంటా ఉంటాం. కానీ దేవునికంటూ ఒక సమయం ఉన్నది. ఆయన సమయం వచ్చినప్పుడు ఆ కార్యము జరుగుతుంది. అప్పుడు ఆ కార్యము చాలా అద్భుతంగా ఉంటుంది. ఇశ్రాయేలు ప్రజలు ఆ సముద్రం దగ్గర ఉన్నప్పుడు, శత్రు సైన్యం తరుముతూ ఉన్నప్పుడు ప్రభువు ఆ ఉన్న స్థలంలోనే గొప్పగా ఒక గొప్ప అద్భుత కార్యము చేసి వారిని అక్కడి నుంచి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ దినమందు నీ జీవితంలో కూడా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి, నువ్వు వెళ్తున్నటువంటి బాధల నుంచి విడిపించడానికి దేవుడి సమర్థుడు. నువ్వు విశ్వాసం ఉంచి ధైర్యంగా ప్రార్థన జీవితంలో కనిపెట్టినట్లయితే దేవుడు అద్భుతాన్ని చేయగలడు. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, నీ సమయంలో కార్యము జరగదు. అది ఆయనకంటూ ఒక సమయం ఉన్నది. ఆయన సమయంలో ఆ కార్యం అద్భుతంగా జరిగిస్తాడు. నువ్వు విశ్వసించాలి, నువ్వు నమ్మాలి. ఆ దేవుడు చేసే గొప్ప కార్యాన్ని నువ్వు నీ కనులారా నువ్వు చూడగలుగుతావు. ఈ ఉదయకాలం ముందు మనం చేయవలసిన పని ఏంటంటే,
ఆయన యందు మనం విశ్వాసం ఉంచడమే మనం చేసే పని. ప్రభు మన పక్షాన యుద్ధం చేస్తాడు. ప్రభు మన పక్షాన కార్యం చేస్తాడు. ప్రభు మన పక్షాన గొప్ప మేలును చేస్తాడు. దేవుడు ఈ మాటను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక.